we briefly discussed about the Russian Socialist Revolution, which includes the March Revolution and October Revolution. Russian Socialist Revolution happened in the year of 1917. Before we going to course of the revolution, so there was a small introduction about the Russia. So at the time of the 20th century beginning, the Russia was ruled by the Tsarist Empire. Tsarist Russia was a vast landmass which covered the two continents, and it became a Euro-Asian power. So moreover, so it has 156 million population, and the Russia was third largest population in the world after China and India. Tsarist Russia comprised of several nations like the Russia, Ukraine, Uzbekistan, Kazakhstan, Tajikistan, and Turkmenia. So today these are the independent nation, but before the World War One or in the 19th and 20th century, these areas were under the control of Tsarist Empire. But most of the Russian people depended on agriculture like India, but majority of the land was controlled by the feudal lords. So feudal lords are nothing but landlords or zamindars. In China, they were called as warlords. But there was a struggle between the peasants and feudal lords for the control of land. So coming to the revolution, so at the time of the revolution or before the World War One, the Russian was ruled by the Tsar Nicholas II. So he ruled with an autocratic manner with the help of the army and bureaucracy. So at this time, the Russian economy was totally collapsed by the World War. Even the Russian army was the largest in the world before World War One. So when the World War One happened, the Russia had lost 2 million soldiers and civilians and became the biggest loser of human lives in World War One. సో ఈ రష్యన్ రెవల్యూషన్ అనేది మనకు 1917 ఇయర్లో స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ కనపడతాయి, అంటే 2 ఫేజెస్ రెవల్యూషన్ కనపడుతుంది. ఒకటి మార్చ్ రెవల్యూషను, సెకండ్ వన్ అక్టోబర్ రెవల్యూషన్. సో ఈ రెవల్యూషన్స్ ఎలా జరిగాయి అనే దాన్ని తెలుసుకునే ముందు సో కొంచెము ఇంట్రడక్షన్ అనేది చూస్తాం. సో రష్యా అనే ఒక కంట్రీ వచ్చేసి దాదాపు 2 కాంటినెంట్స్లో స్ప్రెడ్ అయిపోయింది. యూరోప్ అండ్ రష్యాలో ఈ 2 కాంటినెంట్స్లో కూడా రష్యా కంట్రీ స్ప్రెడ్ అయింది. అట్ ద సేమ్ టైం సో పాపులేషన్ పరంగా చూసుకున్నా కూడా ఇండియా అండ్ చైనా తర్వాత సో దట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నియర్లీ 156 మిలియన్ పాపులేషన్ ఉంది. సేమ్ ఇండియాలో లాగానే ద రష్యన్ ఎకానమీ వాజ్ టోటలీ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ సో అట్ ద టైమ్ ఆఫ్ 20th century. సో ఈ 19th century కానీ 20th century టైం నుంచి కూడా లేదా అంతకుముందు నుంచి కూడా సో రష్యన్ ఎకానమీ అంతా కూడా అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయిందని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కల్టివేటబుల్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూడల్ లార్డ్స్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఎప్పుడైతే ఫ్యూడల్ లార్డ్స్ కంట్రోల్లో ఉండడం జరుగుతూ వస్తుందో, ఎవరైతే ఈ పేజెంట్స్ని ఆ ల్యాండ్ని టిల్ చేస్తూ వస్తున్నారో, ల్యాండ్స్ని యూస్ చేసుకుంటూ వస్తున్నటువంటి పేజెంట్స్ ఆ ఫ్యూడల్ లార్డ్స్కి రెంట్ పే చేస్తూ ఉండాల్సి వస్తుంటుంది. సో దాదాపు అన్ని దేశాలలో, అన్ని కంట్రీస్లో జరిగిన విధానంగా ఇక్కడ కూడా టెనెంట్ రేట్స్ ఎక్కువగా ఉండడము, లేదా ఎక్కువ అట్రాసిటీస్ జరగడము పీజెంట్స్ మీద, టెనెంట్ పీజెంట్స్ మీద. సో ఇట్లా జారిస్ట్ ఎంపైర్ రూలర్స్ కూడా ఎక్కువగా పట్టించుకోకపోవడము. సో ఇవన్నీ ఏం చేశాయంటే ఒక స్ట్రగుల్కి, సో ఈ ఫ్యూడల్ లార్డ్స్కి పీజెంట్స్ మధ్య ఒక స్మాల్ స్కేల్ సివిల్ వార్ లాగా జరుగుతూ వస్తుందన్నమాట. ఇదే టైంలోనే 20th centuryలో మనకు వరల్డ్ వార్ 1914లో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్న విధంగానే
సో రష్యా ఆల్సో పార్టిసిపేటెడ్ అలాంగ్ విత్ అలైడ్ పవర్స్. అలైడ్ పవర్స్ సైడ్ వరల్డ్ వార్ వన్లో రష్యా కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఆ టైంలో ఈ రెవల్యూషన్ జరిగే టైం కానీ లేదా వరల్డ్ వార్ వన్ టైంలో రష్యా రూలర్ వాజ్ జార్ నికోలస్ టూ. సో అన్ని నేషన్స్లో లాగా అన్ని ఎంపరర్స్ దాదాపు అన్ని ఎంపరర్స్ ఫాలో అయ్యే విధంగానే ఈయన కూడా ఆటోక్రటిక్ వేలో ఒక నిరంకుశత్వంగా రష్యాని రూల్ చేస్తూ వస్తూ ఉన్నాడు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్మీ కానీ బ్యూరోక్రసీ అంటే కీ పొజిషన్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం బ్యూరోక్రసీ అంటాం. సో వాళ్ళ హెల్ప్తో ఆటోక్రటిక్ మేనర్లో రూల్ చేస్తూ ఉండడము. సో వరల్డ్ వార్ వన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఆర్మీగా ఉన్నటువంటి రష్యా ఎక్కువగా లాస్ అయిపోవడం, వరల్డ్ వార్లో ఎక్కువ మంది సోల్జర్స్ కానీ సివిలియన్స్ చనిపోవడము, ఇదే టైంలో ఎకానమిక్ కొలాప్స్ అయిపోవడము. సో కంట్రీలో ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా సో ఈ వార్ జోన్స్కి వార్ ఫీల్డ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండడము, వెళ్ళిపోతూ ఉండడము, కంట్రీలో ఫుడ్ షార్టేజెస్ రావడం కూడా రెవల్యూషన్కి వన్ ఆఫ్ ద రీజన్గా మనము చెప్పుకోవచ్చు. సో మార్చ్ రెవల్యూషన్. సో the main motive behind this revolution was food shortages and economy collapse or economic breakdown. So on March 18th 1917, around 10,000 women from the capital St. Petersburg, they took out a procession demanding peace and bread. సో మార్చ్ 8th 1917 రోజు సో సెయింట్ పీటర్స్బర్గ్, ఆ టైంకి రష్యా క్యాపిటల్ అయినటువంటి సెయింట్ పీటర్స్బర్గ్స్లో చాలామంది ఉమెన్స్ ఒక ప్రొసెషన్ అంటే ఒక ర్యాలీ లాంటిది కానీ తీసుకురావడం జరిగింది. సో ఎందుకోసం వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే పీస్ అండ్ బ్రెడ్. సో ఇక్కడ బ్రెడ్ అంటే ఫుడ్ షార్టేజెస్ ఉండడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి లేదా ఇంపోర్ట్స్ చేసుకోవాలని ఒక ఉద్దేశం ఉంటే, ఇక్కడ పీస్ అంటే వార్ నుంచి విత్డ్రా కావాలి అని చెప్పేసి. సో బట్ యాజ్ యూజువల్ జార్ నికోలస్ ఆర్డర్ ది ఆర్మీ టు సప్రెస్ ది డెమాన్స్ట్రేటర్స్. సో ఎప్పుడైతే ఉమెన్స్ ఈ ప్రొసెషన్స్ని కానీ స్టార్ట్ చేశారో, దాని తర్వాత ఈవెన్ ద మేల్ వర్కర్స్ ఆల్సో జాయిన్డ్ విత్ దెమ్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. సో యాజ్ యూజువల్ ద ప్రొటెస్ట్ in the capital was going on. Tsar Nicholas II ordered the army to suppress the demonstration even by firing at them. సో వాళ్ళని కిల్ చేసైనా సరే ఈ సప్రెషన్ ఏదైతే ఉందో, ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి జార్ నికోలస్ II ఆర్మీని ఆర్డర్ చేయడం జరిగింది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ ది ప్రొటెస్టర్స్, ద సోల్జర్స్ జాయిన్డ్ ది డెమాన్స్ట్రేషన్స్. సో ఎప్పుడైతే ఈ ఆర్మ్డ్ పర్సన్స్ లేదా సోల్జర్స్ డెమాన్స్ట్రేటర్స్ని, ప్రొటెస్ట్ చేసే పీపుల్ని కిల్ చేయకుండా వాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళతో, డెమాన్స్ట్రేట్ చేసే వాళ్ళతో కలిసిపోవడం అనేది జరిగింది. వితిన్ 2 days ద సిచ్యువేషన్ వైంట్ సో మచ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ దట్ జార్ నికోలస్ అబ్డికేటెడ్ ది థ్రోన్. హీ లీవ్ ది థ్రోన్ అండ్ హీ వెంట్ అవుట్ ది కంట్రీ. సో ఎప్పుడైతే సోల్జర్స్ రెవల్యూషనరీస్తో కలిసిపోయారో, సో ఒక వితిన్ 2 daysలోనే మొత్తం కండిషన్స్ అన్నీ కూడా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా జార్ నికోలస్ IIకి అగేనెస్ట్గా వెళ్ళడము, దాంతో ఈయన ఖచ్చితంగా హీ అబ్డిక్టెడ్ ది థ్రోన్. ఇట్ మీన్స్ ఆయన సింహాసనాన్ని వదిలేసి కంట్రీని దాటి వెళ్ళిపోవడము అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ది అబ్డిక్షన్ ఆఫ్ థ్రోన్, the provisional government was formed by liberals and aristocrats. సో ఎప్పుడైతే జార్ నికోలస్ II సింహాసనం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రొవిజనల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ప్రొవిజనల్ గవర్నమెంట్ మీన్స్ ఏ టెంపరరీ గవర్నమెంట్. సో విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది లిబరల్స్ అండ్ అరిస్టోక్రాట్స్. లిబరల్స్ అంటే ఎవరైతే గ్లోబలైజేషన్ ప్రాసెస్ కావాలనుకునే వాళ్ళు లేదా లిబరల్ ఐడియాలజీ ఉన్నటువంటి పీపుల్ మనం లిబరల్స్ అంటాం. అరిస్టోక్రాట్స్ మీన్స్ దోస్ పీపుల్ హూ ఆర్ ద రిచ్ పర్సన్స్ ఇన్ ది సొసైటీ. సో దీస్ 2 groups organized this provisional government. But instead of withdrawing war, the provisional government also continued the war because of it. They want to preserve the honor of their fatherland. So till now we discussed about the first revolution of 1917 in Russia. So that is also known as
March Revolution. So whenever the provisional government want to continue the war, which means they also participated in World War. So the military reserves, the military people of Russia and common people, they think that they did not want the war because of the economic shortages. After that, they began organizing themselves in councils, which were called Soviets. So the Soviets consist of soldiers, industrial workers, and also people in rural areas. ఎప్పుడైతే ప్రొవిజనల్ గవర్నమెంట్ వరల్డ్ వార్ 1లో ఇంకా పార్టిసిపేట్ చేయాలి, కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు, సో రష్యాలో ఉన్నటువంటి ఏవైతే సోల్జర్స్ కానీ, మిలిటరీ రిజర్వ్స్ కానీ, కామన్ పీపుల్ కూడా వీళ్ళంతా కూడా వార్ నుంచి విత్డ్రా అవ్వాలని చెప్తూనే వస్తున్నారు. వీళ్ళు వారు వద్దనుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి మార్చ్ రెవల్యూషన్ కూడా దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముందంటే పీస్ అండ్ బ్రెడ్, అంటే మెయిన్గా పీస్ కోసం. అంటే అక్కడ వరల్డ్ వార్ నుంచి విత్డ్రా కావాలి, వార్ వల్ల ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోయింది, ఫుడ్ షార్టేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎకానమీని బిల్డ్ చేయకుండా, కంట్రీని కన్సాలిడేట్ చేయకుండా, స్ట్రెంగ్తన్ చేయకుండా వార్లో కంటిన్యూ అయితే ఇంకా ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే సో వాళ్ళు వార్ వద్దని కోరుకుంటూ వస్తున్నారు. సో ఇదే టైంలోనే ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఇండస్ట్రియల్ వర్కర్స్ కానీ, పీజెంట్స్ కానీ, సోల్జర్స్ కానీ, సో వాళ్ళంతటా వాళ్ళే కొన్ని గ్రూప్స్గా, అంటే కొన్ని కౌన్సిల్స్గా ఫామ్ అవ్వడం జరిగింది. సో కొంతమంది కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడము. సో ఈ గ్రూప్స్లో లేదా ఈ కౌన్సిల్స్లో ఎవరెవరు ఉంటారంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇండస్ట్రియల్ వర్కర్స్ కానీ, సోల్జర్స్ కానివ్వండి, ఎడ్యుకేటర్స్ కానివ్వండి, లేదా పీజెంట్స్ కానీ, రూరల్ ఏరియాస్లో లివ్ చేస్తున్న పీపుల్ అంతా కూడా కొన్ని కౌన్సిల్స్గా ఫామ్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొంచెం డిస్కస్ చేయడానికి, లేదా వాళ్ళ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళడానికి. సో ఈ కౌన్సిల్స్ని, పీపుల్ ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ఈ కౌన్సిల్స్ని మనం ఏమంటామంటే సోవియట్స్. సో వి కాల్డ్ ఇట్ వాజ్ సోవియట్స్. నెక్స్ట్ అనదర్ బిగ్గర్ రెవల్యూషన్ వాజ్ అక్టోబర్ రెవల్యూషన్. సో when these situations were continued, the Soviets were channelized by a group of Russian Communist Party, popularly known as Bolsheviks, which means even the Soviets means the councils which formed by the peoples, they also supported the Russian Communist Party, so they popularly known as Bolshevik. So this why the Soviets were support this Bolshevik party, which means the Bolshevik party main objectives or main aim was the immediate and unconditional peace, nationalization of land and its redistribution to the peasants, and control over prices and nationalization of all factories and banks. So for these objectives, the Soviets supported to the Bolsheviks. So the Bolshevik party was led by the Vladimir Lenin. సో ఎప్పుడైతే ఈ సోవియట్స్ అందరూ కూడా రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీకి ఇంకొక పేరు వచ్చేసి బోల్షివిక్ పార్టీ. సో ఈ బోల్షివిక్ పార్టీకి లీడర్ ఎవరు అంటే వ్లాదిమిర్ లెనిన్. సో ఈయన ఆధ్వర్యంలోనే, ఈయన లీడర్షిప్లోనే బోల్షివిక్ పార్టీ అనేది రన్ అవుతూ వస్తుంది, లేదా అక్టోబర్ రెవల్యూషన్ కూడా ఈయన లీడర్షిప్లోనే జరగడం జరిగింది. సో ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది సోవియట్స్ లేదా కామన్ పీపుల్ ఇన్ రష్యా బోల్షివిక్ పార్టీ కంటే? సో ద బోల్షివిక్ పార్టీ మెయిన్ ఐడియాలజీ కానీ, వాళ్ళ ఆబ్జెక్టివ్స్, వాళ్ళ మెయిన్ ఎయిమ్స్ ఏమున్నాయంటే మొత్తము ఎకానమీని అంతా కూడా నేషనలైజేషన్ చేయడము. సో వాట్ ఈస్ నేషనలైజేషన్ మీన్స్? bringing the banks, industries, economy under the control of state. So this is called nationalization. సో ఎకానమీని కానివ్వండి, ఇండస్ట్రీస్ని కానివ్వండి, లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ని కానివ్వండి, టోటల్ ల్యాండ్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురావడాన్ని నేషనలైజేషన్ అంటాము. సో ఇక్కడ నేషనలిజం కాదు, గుర్తుపెట్టుకోవాలి. నేషనలిజం వేరు, నేషనలైజేషన్ వేరు. సో బ్యాంక్స్ని కానీ, ఎకానమీని కానీ, ల్యాండ్ కానీ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురాగలిగితే దాన్ని నేషనలైజేషన్ అంటాము. సో కమ్యూనిస్ట్ ఐడియాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివే ఈ నేషనలైజేషను. సో సేమ్ ఇక్కడ కూడా
ఈ బోల్షివిక్ పార్టీ యొక్క మెయిన్ ఎయిమ్స్లో నేషనలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ, నేషనలైజేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్, నేషనలైజేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్స్ టు ది ల్యాండ్లెస్ పీపుల్. సో దీంతో ఖచ్చితంగా సోవియట్ పీపుల్ బోల్షివిక్ పార్టీకే సపోర్ట్ చేయడం జరిగింది. విత్ ద సపోర్ట్ ఆఫ్ సోవియట్స్, వెరీ సూన్, with the help of Soviets, Bolshevik leadership collapsed the provisional government and they installed their Bolshevik government in the Russia in the month of October 1971. సో సోవియట్ పీపుల్ యొక్క హెల్ప్ బోల్షివిక్ పార్టీ వాళ్ళు ప్రొవిజనల్ గవర్నమెంట్ని కొలాప్స్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 1917లో. బట్ దెర్ వాజ్ ఎన్ immediately took steps to end the war and redistribute the ల్యాండ్. సో ఎప్పుడైతే బోల్షివిక్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో రష్యాలో, వెంటనే వరల్డ్ వార్ 1 నుంచి విత్డ్రా అవుతున్నట్టు దే మేడ్ ఎ ప్యాక్ట్ విత్ జర్మనీ. సో ద ప్యాక్ట్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ బ్రెస్ట్ లిటోవాస్క్ ట్రీటీ. సో లెనిన్ జర్మనీతో చేసుకున్నటువంటి ఒక పీస్ ప్యాక్ట్నే బ్రెస్ట్ లిటోవాస్క్ ట్రీటీ అంటారు. సో ఎందుకు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వరల్డ్ వార్ నుంచి రష్యా విత్డ్రా కావడమే. సో ద ఫుల్ పీస్ వాజ్ నాట్ రిటర్న్ టు రష్యా బికాస్ దెర్ స్టార్టెడ్ ఏ సివిల్ వార్ లెడ్ బై వైట్ ఆర్మీస్. సో ఎప్పుడైతే బ్రెస్ట్ లిటోవాస్క్ ట్రీటీ చేసుకోవడము దాంతోనే పీస్ వస్తుంది అనుకుంటే అక్కడ పొరపాటు జరిగినట్టు. ఎందుకంటే అప్పటికి ఇంకా పీస్ అనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీస్ అనేది రష్యాలో రాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒక సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. ద సివిల్ వార్ వాజ్ ఏ ఇంటర్నల్ వార్ విత్ ఇన్ ది కంట్రీ బిట్వీన్ ది 2 గ్రూప్స్. సివిల్ వార్ అంటే ఒక కంట్రీలో లేదా ఒక రీజియన్లో, ఒక స్టేట్లో 2 గ్రూప్స్ మధ్య జరిగేటువంటి వార్ని సివిల్ వార్ అంటాము. సో ఇది డైరెక్ట్ వార్ అయినా ఉండొచ్చు, ఇండైరెక్ట్ వార్ అయినా అయిండొచ్చు. అంటే వెపన్స్ యూస్ అయినా చేయొచ్చు, లేదా చేంజ్ ఆఫ్ ది వర్డ్స్ అయినా కానీ, చేంజ్ ఆఫ్ ది స్ట్రాటజీస్ కానీ, ఈ విధంగా కూడా సివిల్ వార్ జరుగుతుంది. సో ఇక్కడ రష్యాలో సివిల్ వార్ ఎవరెవరి మధ్య జరిగిందంటే బోల్షివిక్ పార్టీ వర్సెస్ వైట్ ఆర్మీస్. సో వైట్ ఆర్మీస్కి బోల్షివిక్ పార్టీకి మధ్య సివిల్ వార్ జరిగింది. సో ద వైట్ ఆర్మీస్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ మొనార్కిస్ట్ అండ్ యాంటీ కమ్యూనిస్ట్ సోల్జర్స్. సో వైట్ ఆర్మీస్లో ఎవరే పీపుల్ ఉన్నారు అంటే మొనార్కిస్ట్ అండ్ యాంటీ కమ్యూనిస్ట్ సోల్జర్స్ ఉన్నారు. మొనార్కిస్టులు అంటే మళ్ళీ జారిస్ట్ ఎంపైర్ని రీఇన్స్టాల్ చేయాలనుకునే వాళ్ళని మొనార్కిస్టులు అంటాం. యాంటీ కమ్యూనిస్ట్ లీడర్స్ అంటే బోల్షివిక్ పార్టీకి, రష్యన్ కమ్యూనిస్టిక్ పార్టీకి అగైనెస్ట్గా ఉన్నటువంటి పీపుల్. సో వీళ్ళని యాంటీ కమ్యూనిస్ట్ లీడర్స్ అంటాం. దీస్ మొనార్కిస్ట్ అండ్ యాంటీ కమ్యూనిస్ట్ సోల్జర్స్ గెట్ సపోర్టెడ్ ఫ్రమ్ ది క్యాపిటలిస్ట్ నేషన్స్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ. ఎందుకు వైట్ ఆర్మీస్ అనే పేరు వచ్చింది అంటే ఈ మొనార్కిస్టులు కానీ యాంటీ కమ్యూనిస్టులు కానీ ఎవరి ద్వారా సపోర్ట్ పొందుతున్నారంటే క్యాపిటలిస్ట్ నేషన్స్ అయినటువంటి బ్రిటన్ కానీ, యుఎస్ఏ కానీ, ఫ్రాన్స్ యొక్క సహాయం పొందుతున్నారు. ఎందుకు ఈ రష్యా యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లో ఈ క్యాపిటల్ కంట్రీస్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందంటే ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ వాజ్ టోటల్లీ అగైనెస్ట్ టు ది క్యాపిటలిజం. సో రష్యన్ మొత్తం ఐడియాలజీ, రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ లేదా బోల్షివిక్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ యొక్క ఐడియాలజీ కూడా ఈ క్యాపిటలిజంకి టోటల్గా అగైనెస్ట్గా ఉంటుంది. సో ఎక్కడ కమ్యూనిజం స్ప్రెడ్ అయిపోతుందో, ఎక్కడ క్యాపిటలిస్టులు వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ కంట్రీస్లో తగ్గిపోతుందేమో అనే ఒక ఉద్దేశంతోనే కమ్యూనిజాన్ని ఫస్ట్లోనే ఎండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మొనార్కిస్టులకి, యాంటీ కమ్యూనిస్టులకి ఈ క్యాపిటల్ కంట్రీస్ హెల్ప్ చేయడం అనేది జరిగింది. బట్ finally the civil war was won by the Bolshevik party and Lenin. So these white armies was defeated in 1920. సో లెనిన్ చేతిలో ఈ సివిల్ వార్లో ఎవరు ఫైనల్గా విన్ అయ్యారంటే బోల్షివిక్ పార్టీని అండ్ లెనిన్ విన్ అయ్యారు. వైట్ ఆర్మీస్ అనేవి డిఫీట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే సివిల్ వార్ ఎండ్ అయిపోతుందో దాని తర్వాత ద బోల్షివిక్ పార్టీ గేవ్ ఇండిపెండెన్స్ టు ది జారిస్ట్ ఎంపైర్ నేషన్స్ ఆర్ రీజియన్స్. సో ఇంతకుముందు ఫస్ట్లో చెప్పుకున్నట్టు జారిస్ట్ ఎంపైర్ కింద ఉన్నటువంటి కొన్ని రీజియన్స్ ఏవైతే ఉక్రెయిన్ కానీ, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, టర్కోమానియా ఇటువంటి రీజన్స్ కన్నిటికీ కూడా బోల్షివిక్ పార్టీ వాళ్ళు ఇండిపెండెన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ దీస్ రీజన్స్ వర్ అట్ ద టైమ్ దే వర్ నాట్ రెడీ టు
take the independence. So that's why they said that they also continued with Russia under the USSR, so which means Union of Soviet Socialist Republics. సో ఎప్పుడైతే సివిల్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత బోల్షివిక్ పార్టీ వాళ్ళు జారిస్ట్ ఎంపైర్ కింద ఉన్నటువంటి కొన్ని రీజన్స్కి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ ఉక్రెయిన్ కానీ, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, టర్కోమానియా లాంటి రీజన్స్కి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ టైంకి అవి ఇండిపెండెన్స్ని యాక్సెప్ట్ చేయకపోవడము, అవి కూడా యుఎస్ఎస్ఆర్ కింద మేము కూడా కంటిన్యూ అవుతామని చెప్పడంతోనే ఫ్రమ్ 1924 ఆన్వర్డ్స్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్ వాజ్ స్టార్టెడ్ బై రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ బోల్షివిక్ పార్టీ. From the day onwards, Russia has begun a great experiment of building a country without exploiters like feudal lords, kings or capitalists. సో అప్పటి వరకు ఫస్ట్ టైం కమ్యూనిజంని ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంట్రీగా రష్యా అనేది మిగిలిపోతుంది. సో ఆ టైంలో ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూడల్ లార్డ్స్ కానీ, కింగ్స్ కానీ, క్యాపిటలిస్ట్స్ కానీ, వీళ్ళు ఎవరూ లేనటువంటి ఒక సొసైటీని, పీపుల్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసేటువంటి సొసైటీని, ఎకానమీని స్ట్రెంథెన్ చేసే సొసైటీని బిల్డ్ చేయాలనుకోవడము రష్యా నేషన్తోనే స్టార్ట్ అయిందని మనము చెప్పుకోవచ్చు. సో ద యుఎస్ఎస్ఆర్ ట్రై టు బిల్డ్ ఏ సొసైటీ దట్ వాజ్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ మోడర్న్ అండ్ it did not have inequality or exclusion of people on basis of birth, gender, language, etc. కొన్నటువంటి సో ఆ కమ్యూనిజం కానీ, బోల్షివిక్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళ కంట్రీని ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా, మోడర్న్ కంట్రీగా తయారు చేసుకోవడంతో పాటు సో పీపుల్ మధ్య ఎటువంటి ఇన్ఈక్వాలిటీస్ లేకుండా, సో పీపుల్ని ఎవరు కూడా ఎక్కడ వాళ్ళ బర్త్ కానీ, జెండర్గా, లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేనటువంటి ఈక్వబుల్ సొసైటీని ఫామ్ చేయడమే ఒక ముఖ్య ఉద్దేశంగా ఆ జర్నీని స్టార్ట్ చేసిందని మనము చెప్పుకోవచ్చు.